Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమః. శ్రీ అక్కలకోట సమర్థ లీలలు. అక్కలకోటలో పురాణిక్ బువ్వ అనే పండితుడు పురాణం అందరికీ చదివి వినిపించేవాడు. స్వామీజీ పురాణానికి వస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ పురాణానికి వచ్చి అక్కడే పరుపు పరిచి ఉన్న బల్లపై కూర్చున్నారు. పురాణ బువ్వ పురాణం చెప్తూ యోగులు సుఖం కోసము చూడకూడదని అన్నారు. అటు తర్వాత స్వామి అతనిని తనతో దగ్గరలో గల కడగాం అనే కొండపైకి తీసుకుని వెళ్ళారు. అచ్చట గాలి తీవ్రంగా ఉండి ఎక్కువ కాసాగింది. పురాణిక్ ఎముకలు కొరికే ఆ చలికి గజగజ వణుకుతూ బిగుసు పోసాగాడు. స్వామి అక్కడే ఉన్న రాతిపై పడుకుని, పురాణిక్, ఎలా ఉంది నా పట్టుపాన్పు అని అనగానే చలిలో నోట మాటరాని పురాణిక్ తన తప్పు గ్రహించి స్వామి పాదములపై పడ్డాడు. వినాయకరావు కాకాసాహెబ్ని స్వామి సముద్ర తీరంన నివసించమన్నారు. అతని భార్యకి జబ్బు చేస్తే తగ్గించమని స్వామిని ప్రార్థించాడు. స్వామి ఒక భక్తుడు ద్వారా తన పాదుకలు పంపగా ఆమెకు ఆరోగ్యం చేకూరింది. స్వామివారి పాదుకలు సముద్ర తీరాన మహాలక్ష్మి అనే చోట ప్రతిష్ఠించారు. ఆ పాదుకలను ఇప్పుడు భక్తులు దర్శించి సేవించుకుంటూ ఉన్నారు. విష్ణుబువ్వ అనే పండితుని అహంకారమును పోగొట్టి బ్రహ్మానుభూతి పొందేవానిగా చేశారు. శాస్త్రి అనే పండితుడు స్వామి కన్నా తానే గొప్పవాడినని గర్వించాడు. అందువలన అతని పుత్రుడు బాపడేకర్కు స్వామి యందు భక్తి తగ్గింది. అతను తలుపు గడియ వేసుకుని నిద్రపోతున్నాడు. తలుపులు గడియ తీయకయే తెరుచుకొని స్వామి వాకిలిలో నిలిచారు. నీవు కూడా శాస్త్రిలా ఎప్పుడు పండితుడు అవుతావు? పాపము, అతడు అరిషడ్వర్గాలకు బానిసై ఉన్నాడు అని స్వామీజీ అదృశ్యమయ్యారు. బాపడేకరకు తన స్వామియందు విశ్వాసం తగ్గించుకొని తప్పు చేశానని తలచి స్వామి వద్దకు వెళ్ళి క్షమించమని వేడుకున్నాడు. స్వామి అతనిని అనుగ్రహించారు. దత్తభక్తుడైన వాసుదేవ బల్వంత్ పాండ్కే ఆంగ్లేయుల దురాగతములను ఎదుర్కొనడానికి ఒక కత్తి తీసుకొని వచ్చి స్వామి అనుమతి కోరాడు. స్వామి ఆ కత్తిని చెట్టు మీద పెట్టమని అతనికి అనుమతి ఇవ్వలేదు. అతను స్వామి ఆశీస్సులు లేకుండానే ఆ కత్తిని తీసుకుని వెళ్ళి కొద్ది రోజులలో ఆంగ్లేయులకు పట్టుబడి చివరకు జైలులోనే మరణించాడు. దీనికి వ్యతిరేకముగా స్వామి మాటలు నమ్మిన జైలరుగా పనిచేసే ముస్లిం జమీదారు అనుభవాన్ని చూద్దాం. ఒకరోజు తన అధీనంలో ఉన్న ఒక ఖైదీ పారిపోయాడు. అతను దొరికితే తన ఉద్యోగమునకు రాజీనామా చేస్తానని స్వామికి మొక్కుకున్నాడు. ఆ ఖైదీ దాగిన చోట ఒక సాధువు నిలబడి ఉన్నాడని, వెళతానని ప్రయత్నం చేసిన ఆయన అడ్డం వచ్చారని, అందువలన తాను పట్టుబడ్డానని ఖైదీ చెప్పాడు. జైలర్ అనుకున్న ప్రకారం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. స్వామి వద్దకు రాగా అతనిని చోళప్ప గృహంలో 8 రోజులు ఉంచి తరువాత తన పాదరక్షలు ఇచ్చారు. అతడు స్వగ్రామం వెళ్ళి ఆ పాదుకులను పూజిస్తూ ఉన్నాడు. బంధువులు ఒక హిందువుని చెప్పులకు పూజించుటను సహించలేక అతనితో భేదించినందున ఊరి బయట ఒక పాడుబడ్డ గృహంలో ఆ పాదుకలు ఉంచి పూజించసాగాడు. ఆ పాదరక్షల మహిమ అందరికీ తెలిసి భక్తులు రాసాగారు. అప్పుడు బంధువులు ఇంటికి రమ్మనగా తిరిగి ఇంటికి వచ్చి అచ్చట మందిరాన్ని కట్టి వాటిని పూజిస్తూ గొప్ప ఔలియా అయ్యాడు. ఇప్పటికీ ఆ మందిరంలోని ఆ పాదరక్షలను ప్రజలు సేవిస్తూ తమ బాధలను పోగొట్టుకుంటున్నారు. స్వామికి క్షురకర్మ, గోళ్ళు తీయట ఒక మంగళి అప్పుడప్పుడు చేసేవాడు. కొడక్ ఇండియా లిమిటెడ్ వారు ఫోటోలు తీయడం అప్పట్లో ప్రారంభించి ప్రచారానికి ప్రముఖ వ్యక్తుల ఫోటోలు తీయాలని నిర్ణయించి సమర్థుల వారి ఫోటో తీయడానికి అక్కలకోట ఫోటోగ్రాఫర్ను పంపారు. స్వామి ఫోటో తీయడానికి అనుమతిని ఇవ్వలేదు. స్వామికి తెలియకుండా ఫోటోలు తీస్తే అవి విష్ణు, భవానీ ఫోటోలని భక్తులు అన్నారు. స్వామికి ఒక ఫోటో చూపితే అది కోతి ఫోటో అయ్యింది.
స్వామికి తెలియకుండా తీసినందువలన ఫోటోలు అలా వచ్చాయి. చివరకు అతను స్వామిని అర్థించి వారి ఆశీస్సులతో ఫోటో తీశాడు. అప్పుడు ఫోటోలు చక్కగా అందంగా వచ్చాయి. స్వామి అనుగ్రహం ఉంటే సాధ్యం కానిది లేదు. వారి లీలకు ఇది అది అనేది లేదు. శ్రీ స్వామి సమర్థ. జయ జయ స్వామి సమర్థ. శుభం. Subscribe and share my channel Sudarsana.